వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి. జరగబోయే ఎన్నికల కురుక్షేత్రానికి మేము సిద్ధమే అంటున్న వైసీపీ పార్టీ శ్రేణులు. ఇంతవరకు చేసిన అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు చాలు, ఇక అందరి లెక్కలు తేలుస్తాం. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే కర్నూలు ప్రజల స్పందన తన విజయానికి సంకేతమని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. నగరంలోని పెద్ద మార్కెట్ వద్ద నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ఆయన, తన తండ్రి మాజీ రాజ్యసభ సభ్యులు బీజేపీ నేత టీజీ వెంకటేష్ తో పాటు నేతలందరితో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం జనసేన ఇన్ఛార్జ్ అర్షద్, బీజేపీ కన్వీనర్ సూర్యప్రకాష్, లోక్సత్తా పార్టీ నేత బ్రహ్మేశ్వర్ రెడ్డి, ఎంఆర్పీఎస్ నాయకుడు రెడ్డిపోగు భాస్కర్ మాదిగ, టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కల్కూరా చంద్రశేఖర్ తో కలిసి టీజీ భరత్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అనంతరం మీడియాతో టీజీ భరత్ మాట్లాడారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంకి మేము సిద్ధమై అంటూ వైసీపీ పార్టీ శ్రేణులు జనసంద్రంగా తరలివచ్చారు. మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ప్రజల గుండెల్లో పదిలంగా నిలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ప్రపంచం సృష్టిస్తోంది వైసీపీ అని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి పేర్కొన్నారు. దివంగత రాజశేఖర్ రెడ్డి నడిచిన అడుగుజాడల్లో పులివెందుల పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి బాటలు వేసి సంక్షేమ పథకాలను అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని కొనియాడారు. ప్రతి ఓటరు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రజలు ఆయనకున్నారు, బీసీ సోదరులు అన్ని వర్గాలు ఆయనకున్నాయి కాబట్టి వాళ్ళు చెప్పుకుంటున్నారు బీసీలందరూ ఆ కోటేస్తారని. మీరు ఏమన్నా సాయం చేశాడో బీసీలకు అని చెప్తున్నాను. బీసీలకు కాదు ఆయన సాయం చేసింది, ఆయన సొంత లాభానికి చేసుకున్నాడు తప్ప బీసీకి న్యాయం చేసింది వాళ్ళ గ్రామంలో అడిగితే కూడా చెప్తారు. అలాంటి కుటుంబం ఈరోజు పోటీ నిలబడింది, సంతోషం. బీసీ నిర్మాణానికి బాధపడలేదు, నా ముందే పెరిగి నా ముందే మాట్లాడే పిల్లోళ్ళు ఈరోజు నాకు ఎదురవుతున్నారంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ విధి విధానాలతో పాటు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ మంచితనం మెచ్చిన పలువురు ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ టీడీపీలో చేరేందుకు భారీగా ముందుకొస్తున్నారు. టీడీపీలో చేరికల సందర్భంగా నెల్లూరు నగరం గోమతి నగర్లోని క్యాంప్ కార్యాలయం సందడి వాతావరణం నెలకొంది. గురువారం పలువురు డాక్టర్లు పొంగూరు నారాయణ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. భారీగా విచ్చేసిన అభిమానులకు ఆయన పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని నారాయణ భరోసానిచ్చారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో గెలిపే లక్ష్యంగా నారాయణ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండటంతో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు తిరోగమనంలో పడ్డారు. ఈసారి ఎన్నికల్లో ప్రజాదరణతో గెలిచి నెల్లూరును సర్వతోముఖాభివృద్ధి చేయాలన్నదే లక్ష్యంగా ఉన్నామని నారాయణ ప్రజలకు మాటిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడారు. ఓకే ఓకే అమ్మా వచ్చింది. ఓకే
ఇంతవరకు చేసిన అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు చాలని ఇకనైనా ఆపాలని వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమని అందరి లెక్కలు తేలుస్తామని సోమిరెడ్డి కోడలు సోమిరెడ్డి శృతిరెడ్డి అన్నారు. పొదలకూరు పట్టణంలోని తోగట వీధిలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అడుగడుగునా నీరాజనం పలికారని అన్నారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంచుతూ సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం సోమిరెడ్డి మనవడు సోమిరెడ్డి రణదేవరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా భారీ కేక్ కట్ చేసి వారు అభిమానాన్ని చాటారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్లినా తమ కుటుంబంలో ఒకరిగా భావించి దగ్గరికి తీసుకున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ నాయకులు చేసిన అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు తారా స్థాయికి చేరాయని ఇప్పటికైనా అరాచకాలు ఆపాలని వచ్చేది తమ ప్రభుత్వమేనని అందరి లెక్కలు తేలుస్తామని అన్నారు. మంత్రి కాకాని అండదండలు చూసుకొని పొదలకూరులో వైసీపీ నాయకులు రెచ్చిపోయారని వారికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. తొగట వీధిలో ప్రచారం చేస్తున్నాను. ఇక్కడ స్ఫూర్తి ఇక్కడ చాలా మంచి స్ఫూర్తి ఉంది. ఇక్కడ నా కొడుకు రణదేవ్ బాబు పుట్టినరోజు అని చెప్పి ఇక్కడ ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. అసలు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది, మనసు చాలా హాయిగా ఉంది. ఎందుకంటే ఈరోజు నేను నా కొడుకును వదిలిపెట్టి చాలా రోజులైంది, తను చూడలేదు. కానీ ఇక్కడ ప్రజలంతా ఆ దిగుల్ని అంతా తీసేశారు. నాకు చాలా హాయిగా ఉంది ఈరోజు. నేను ఒకటి చెప్తున్నా, మన యువత అందరూ మీరందరూ జాగ్రత్తగా ధైర్యంగా ఏ ప్రభుత్వం మీకు మంచి చేస్తుందో ఆ ప్రభుత్వానికి ఓటు వేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ మీరే, మన రాష్ట్రాన్ని ముందరికి తీసుకుపోయేది మీరే. కాబట్టి ఒకటి చెప్తున్నాను, యువత అసలుకు 50,000 పైన ఉద్యోగాలు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 6,100 ఉద్యోగాలు ఒక్కటే ఇచ్చారు. దానికి చాలా మంది నిరుద్యోగాలు ఇంట్లో కూర్చున్నారు, అసలు ఏం పని చేయకుండా. అసలు వాళ్ళ పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించండి. సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కమలాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు. పులివెందుల పర్యటనకు వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సోదరుడు శ్రీనాథ్ రెడ్డి దంపతులు వైసీపీ పార్టీలో చేరారు. ఎన్డీఏ కూటమి కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను గెలిస్తే జమ్మలమడుగు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో ఎన్డీఏ కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి నామినేషన్ అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు జనసంద్రంగా మారిపోయింది. జమ్మలమడుగులోని పలు వీధుల గుండా ర్యాలీ సాగింది. ఈ ర్యాలీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన డప్పులు, బ్యాండ్, డ్రమ్స్ కళాకారులు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభ కార్యక్రమంలో ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలకు అన్ని వసతులు ఉండాలని ఆలోచించిన వ్యక్తి తాను అని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి కనికరం లేని కనకరాజు అని తెలిపారు. తాము గెలిస్తే గండికోట ముంపు వాసులకు 10 లక్షలకు ఇంకో 2 లక్షలు కలిపి 12 లక్షలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. స్టీల్ ప్లాంట్, గండికోట నేషనల్ హైవే రోడ్లు అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ఇంట్లో నీళ్లు ఉండాలా, గ్యాస్ ఉండాలా, డ్రైనేజ్ ఉండాలా, నేషనల్ హైవే ఉండాలా, పెన్షన్ ఉండాలా, రేషన్ కార్డు ఉండాలా, ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలా, ప్లస్ పరిశ్రమలు ఉండాలా, టూరిజం ఉండాలా, ఆటోమొబైల్ బిల్ ఉండాలని ఆలోచించిన వ్యక్తి కాదా నేను అడుగుతున్నా. ఇతను ఒక్కటెన్నో పనిచేశాడా? ఇన్ని రకాలుగా మేము ఆలోచన చేస్తే నన్ను వ్యక్తిగతంగా మాట్లాడతాడు, మా భూపేశను వ్యక్తిగతంగా మాట్లాడతాడు, మా కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా మాట్లాడతాడు. మీ జగన్ రెడ్డి ఇప్పుడే సత్యకుమార్ గారు చెప్పినట్టు ఇష్టం వచ్చినట్టు సంపాదించాలి లేదా? ఏదో ఎప్పుడు నొక్కినా 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 అంటున్నాడు. ఏమి నొక్కినావు? కనకం నూదిని ఆయన పేరు పెట్టి అందుకే కనికరము లేని కనక రాజు అంటే ఎందుకు నీ దరిద్ర పాలన? ఈ వ్యక్తి రాజకీయాల్లో అవసరమా? గండికోట వాసులకు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి చెప్తున్నా, 10 లక్షల బదులు 2 లక్షలు పెంచి 12 లక్షల రూపాయలు పెంచి వాళ్ళ యొక్క వసతులను కల్పన చేసే బాధ్యత మాకు ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ మేము బీజేపీ తరఫున సీనియర్ నాయకులు ఇద్దరము కలిసి రేపు భూపేశం తెలుగుదేశం తరఫున మేమంటూ గెలిస్తే నిధులు వస్తాయా లేదా? పనులు చేసే వాళ్ళమా కాదా? ఆ గండికోట క్లియర్ చేస్తామా లేదా? ఆ స్టీల్ ఫ్యాక్టరీ క్లియర్ చేస్తామా లేదా? ఆ గండికోట యొక్క ప్రాజెక్ట్ అంటే గండికోటను రోపే అంటే అటు ఇటు అగస్త్యేశ్వర కోటకు గండికోటకు మధ్య వారధి లాంటి రోపే ఏర్పాటు చేస్తామా లేదా? అది కాకుండా నేషనల్ హైవే రోడ్లు గడ్కరీ గారి చేతిలో ఉన్నాయి. ఈ జమ్మలమడుగు నుంచి చిన్నకొండ ద్వారా తాడిపత్రికి కొత్త నేషనల్ హైవే చేపించే బాధ్యత. అది కాకుండా జమ్మలమడుగు నుంచి పెద్ద బస్సుల ద్వారా కాగలమడుగు వరకు మరొక నేషనల్ హైవే. అది కాకుండా మూడవది పక్కనే ఉండే గుళ్ళకుంట నుండి చివరికి ఆలగడ్డ వరకు మరొక నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవే చేయాలంటే ఎవరు రావాలా? కేంద్ర ప్రభుత్వం ఉండాలా లేదా? ఉండాలా లేదా? గమనించాలంటే ఎవరు రావాలా? చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలా లేదా? పైన మోడీ గారు కావాలా లేదా? వైసీపీ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం పాటుపడే ప్రభుత్వం అని అన్నారు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. గజ్జల బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో 19వ వార్డు నుండి 30 కుటుంబాలు టీడీపీ నుండి వైసీపీలోకి ఎమ్మెల్యే సమక్షంలో చేరారు. రాష్ట్ర మహిళల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మా ముఖ్య అజెండా. జరగబోయే ఎన్నికలలో మహిళా ఓట్లు కీలకమని అన్నారు. కోట్ల మంది అభిమానుల ప్రేమ పొందిన నేత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. జగనన్న చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసిన 19వ వార్డు టీడీపీ మహిళలు, కార్యకర్తలు, నాయకులు నేడు డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఎంతో కష్టపడిన మహిళలకు కూడా కనీస గౌరవం ఇవ్వలేదని సదరు మహిళలు వాపోతున్నారని అన్నారు. తీసుకోవడమే తప్ప ఇవ్వడం చేతకాని నాయకులు టీడీపీ నాయకులను విమర్శించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలిచిన అనంతరం పార్టీలోకి వచ్చిన వారికి తగిన గౌరవం లభిస్తుందని హామీ ఇచ్చారు. ఈరోజు నర్సరావుపేట పట్టణంలోని 19వ వార్డు నుంచి దాదాపు 25 కుటుంబాలు డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా భారతి అనే అమ్మాయి, నాగమణి అనే అమ్మాయి వీళ్ళందరూ కూడా మహిళా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో. వాళ్ళందరూ కూడా కష్టపడి పార్టీ కోసం పనిచేసిన మాకేమీ ఫలితం లేదు, మమ్మల్ని ఎవరూ పట్టించుకోవటం లేదనే ఒక బాధతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, అలానే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి, ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూరుతుంది. మేమందరం కూడా లాభపడ్డాం. ఈ నేపథ్యంలో మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో చేరటం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా వీళ్ళందరినీ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ తప్పకుండా భారతి అమ్మాయి గట్టిగా ఈరోజు ఈ వార్డులో పనిచేస్తూ మరి చాలా చురుగ్గా పనిచేసే అమ్మాయి, ఆ అమ్మాయి నేతృత్వంలో వీళ్ళందరూ కూడా పార్టీలో చేరటం చాలా సంతోషకరమైన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకమైనా సరే మహిళలకే ముందుగా ఇచ్చిన కారణం ఈరోజు మహిళలు ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల మహిళలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో పాలకొల్లు మున్సిపాలిటీ పరిధిలో 24, 25 వార్డుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మల రామానాయుడు మన పాలకొల్లు మన నిమ్మల రామానాయుడు ఇంటింటికి పాదయాత్రలో అడుగడుగునా మహిళలు హారతలిచ్చారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడారు. మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటికి పాదయాత్రలో 24, 25 వార్డుల్లో తిరుగుతూ ఉంటే మరి ఏదైతే మహిళలు ముందుకొచ్చి హారతలిచ్చి స్వాగతం పలుకుతూ యువత అయితే కదం తొక్కుతున్నటువంటి పరిస్థితి.
ఏదైతే రేపు 13వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించుకునేటువంటి బాధ్యత మాది. 2014, 2019 ఆ రోజు ఈ కూటమి అధికారంలో ఉండి ఈ పాలకులకి అభివృద్ధి సంక్షేమం జరిగింది అని అంటే ఆ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆ ప్రభుత్వంలోనే మేము చూసాము. అందులో కూడా పర్టికులర్గా ఏదైతే పాలకులలో మరి 5 సంవత్సరాల్లో దగ్గర మరి 140 కోట్ల రూపాయలు ఆ రోజు ఓన్లీ మున్సిపల్ ఫండ్ ని ఖర్చు పెట్టి మరి ఎన్నో రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, త్రాగునీటికి సంబంధించి ప్రత్యేకించి ఏదైతే హౌసింగ్ బోర్డులో ఒక ఓవర్ ట్యాంక్ కానీ, అదేవిధంగా 18వ వార్డు దళిత వార్డులో ఒక ఓవర్ ట్యాంక్ కానీ, సంపులు కానీ, ఫిల్టర్ బెడ్లు కానీ, ఇట్లా అభివృద్ధి అడుగడుగునా కూడా పరిగెట్టించి పనిచేశారు ఆ రోజు 14-19లో. మళ్ళీ ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది. మరి ఏదైతే ఈవేళ అభివృద్ధి సంక్షేమం కానరావట్లేదు, కానీ పన్నులు చూస్తే మాత్రం విపరీతంగా ఇంటి పన్ను, నీటి పన్ను, మరి ఏదైతే మరి ఆ చెత్త మీద కూడా పన్ను వేసినటువంటి చెత్త ప్రభుత్వాన్ని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిలోనే మేము చూసినటువంటి పరిస్థితి. మరి ఏదైతే కరెంటు పన్ను, ఇట్లా మళ్ళీ ఇంకొకసారి అధికారం ఇస్తే గాలి పన్ను, బట్ట పన్ను, జుట్టు పన్ను కూడా వేసేటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. అదేవిధంగా భారం కూడా విపరీతంగా కరెంటు బిల్లులు 5 సంవత్సరాల్లో 9 సార్లు కరెంటు బిల్లులు పెంచాడు. నాణ్యమైనటువంటి కరెంట్ లేదు, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక ఇంట్లో పడుకుంటే మరి ఒక్కపోత, వీధిలో పడుకుంటే దోమల మోత అనేటువంటి స్థితిలో కరెంటు బాధలు, కష్టాలు మేము చూస్తూ ఉన్నాం. ఇంకా ఏదైతే పప్పులు, ఉప్పులు, నిత్యావసరాలు, గ్యాసు, డీజిల్, పెట్రోలు, ఆర్టీసీ ఇట్లా ధరల బాధుడితో మా జీవితాలు అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి. అందుకే రేపు రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీని ఆశీర్వదిస్తామని ప్రతి గుమ్మం దగ్గర నుంచి, ప్రతి గడప దగ్గర నుంచి కూడా వినిపిస్తున్నటువంటి మాట. అదేవిధంగా ఏదైతే ఇవాళ ప్రజలందరిలో కూడా ఒకటే ఆలోచన. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు నామినేషన్ కార్యక్రమం గురువారం వైసీపీ పార్టీ శ్రేణుల మధ్య అట్టహాసంగా జరిగింది. గణపవరం మండలం సరిపల్లి నుండి బువ్వనపల్లి, నిడమర్రు మీదుగా నారాయణపురం వరకు భారీ బైక్ ర్యాలీగా, నారాయణపురం జంక్షన్ నుండి ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్రగా ఎమ్మెల్యే వాసుబాబు పార్టీ శ్రేణులతో కలిసి తన నామినేషన్ను ఉంగుటూరు ఆర్వో కాజావలికి సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుబాబు ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ మాట్లాడుతూ సీఎంగా జగన్ కు మరొకమారు ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, నామినేషన్ కార్యక్రమానికి తరలి వచ్చిన భారీ జన సందోహమే ఇందుకు తార్కాణమని అన్నారు. నా నామినేషన్ సందర్భంగా గణపవరం మండలం సరిపల్లి నుంచి ఉంగుటూరు వరకు సుమారు 25-30 కిలోమీటర్లు ర్యాలీలో నన్ను ఆశీర్వదించి వచ్చినటువంటి ప్రతి అక్క చెల్లెమ్మలకి, అన్నదమ్ములకి, అవ్వాతాతలకి అందరికీ కూడా నా హృదయ నమస్కారాలు, అలాగే శిరస్సు ఉంచి పాదాబంధన చేసుకున్నాను. కారణం 40-42 డిగ్రీల ఎండ, వేసవకాలం, 2 గంటల సమయం. ఈ సమయం వరకు నేను ఇక్కడికి అభిమానం ఆఫీస్కి వచ్చే వరకు కూడా మహిళలు, ముఖ్యంగా మహిళా సోదరి మనలు వేలాదిగా తరలి వచ్చి నన్ను ఆశీర్వదించడం జరిగింది. తప్పకుండా 2019లో ఎంతో గొప్ప మెజార్టీతోటి ఉంగుటూరు నియోజకవర్గాన్ని గెలుచుకున్నాను. అంతకంటే గొప్ప మెజార్టీతోటి మళ్ళీ ఉంగుటూరు నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. ఎంతమంది కలిసి వచ్చినా, ఎంతమంది కలిసి పోటీ పడ్డా ప్రజలు విశ్వాసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక భరోసా, జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ప్రతి నాయకుడిని కూడా గొప్పగా చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు ఎన్ని కుదిపేతనాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవబోతాం. ముఖ్యంగా ఉంగుటూరు నియోజకవర్గంలో ఈ రోజున ఇంత వేలాదిగా జనం తరలి వచ్చి ఇంత మనోడేంట్లో నన్ను ఆశీర్వదించారు. వాళ్ళందరూ ఎందుకంటే స్వచ్ఛందంగా రావడం అనేది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరకుటి అశోక్ బాబు నామినేషన్ వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వరకుటి అశోక్ బాబు నాయకత్వాన్ని బలపరుస్తూ కొల్లూరు మండలం కొల్లూరులోని గాంధీనగర్, ఇందిరానగర్ నందుగల, యానాదుల, ఎరుకల కాలనీ వాసులతో మమేకమవుతూ వారి ఇళ్ల వద్ద నుండి వేమూరు నియోజకవర్గ అశేష ప్రజానికంతో కలిసి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదాలతో వేమూరు మండల తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో బయలుదేరి వెళ్లి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. జగనన్న సైనికులకు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వేమూరు నియోజకవర్గానికి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సీట్ ఇచ్చినందుకు అందరికీ కూడా ఎన్నో హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు
వేమూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వెరిపేటి అశోక్ బాబుని నేను 3వ సెట్ బీఫామ్తో దాఖలు చేయడం జరిగింది. మరి దాఖలు చేయడానికి ఈ యొక్క పెత్తందారులతో పేదల యుద్ధం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. నిజంగా అది ఈరోజు పేదలందరూ కూడా చూపించారు. నన్ను బలపరిచింది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎరుకల, సుగాలి, యానాది సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు నన్ను బలపరిచి వారి ఇంటి వద్ద నుంచి వారందరి మద్దతుతో నన్ను కొల్లూరు మండలం ఇందిరా కాలనీ నుంచి ఇక్కడి వరకు వాళ్ళు తీసుకొని వస్తూ ఉంటే మార్గ మధ్యంలో ప్రజలందరూ ఎదురొచ్చి జగనన్న మీద చూపిస్తున్నటువంటి అభిమానం, వాళ్ళ కళ్ళల్లో ఆనందం, సంక్షేమ పథకాలు కనిపిస్తున్నాయి. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే సుపరిపాలన, జగనన్న సుపరిపాలన కనిపిస్తూ ఉంది. వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి, సచివాలయ వ్యవస్థ అయితేనేమి, వాళ్ళకి రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, ఆరోగ్య సురక్ష అయితేనేమి, పాలనాపరమైనటువంటి సుఖం వాళ్ళ కళ్ళల్లో చాలా బాగా కనిపిస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని పొరపాటున కానీ వదులుకుంటే మా కుటుంబాలు ఏమైపోతాయోనని అన్నంత ఆందోళనతో ఎట్టి పరిస్థితుల్లో మేము గెలిపించుకుంటాం. ఖచ్చితంగా పెత్తందారుల మీద పేదలందరం కూడా మనం గెలిచి తీరి జగన్మోహన్ రెడ్డి గారికి కానుగ్గా అందించుకుందామని చెప్పేసి వాళ్ళు వచ్చినటువంటి ఉత్సాహాన్ని చూస్తుంటే నర్సరావుపేట పట్టణంలోని ఎస్ఎస్ఎన్ కాలేజ్లో టెన్నిస్ స్టేడియం, ఇండోర్ షటిల్ స్టేడియంలో సందర్శించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మార్నింగ్ విజిట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రీడాకారుని పలకరిస్తూ వాళ్లతో మాటామంతి నిర్వహించారు. ఇండోర్ స్టేడియం, టెన్నిస్ కోర్టును సందర్శించి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. స్టేడియంను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ హోంమంత్రి వైఎస్ఆర్సీపీ తాడికొండ ఎమ్మెల్యే అభ్యర్థి మేతతోటి సుచరిత పేరేచెర్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పేరేచెర్లలోని పలు వార్డుల్లో పర్యటించారు. ప్రజలతో మమేకమై ప్రజలను పలకరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, దానికి మీ అందరి సహకారం కావాలని ఆమె అభ్యర్థించారు. మరి నా గురించి మీకు కొత్తగా తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నేను పక్కన పెరింగిపురం మండలం జడ్పీటీసీగా రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టాను. అక్కడ మా నాన్నగారు ఒక డాక్టర్గా పనిచేసేవాళ్ళు. మరి అక్కడి నుండి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను ప్రతిపాడు నియోజకవర్గానికి పంపినప్పుడు నేను అక్కడ 4 సార్లు పోటీ చేశాను. నాకు అక్కడ ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఆదరణ చూపించి మరి ఈరోజు మన
గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో తిరిగి మళ్ళీ నా ఓటు నేను వేసుకునే అవకాశం రావడం జరిగింది. ఎందుకంటే 2006లో నా ఓటు నేను వేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు 24లో నా ఓటు నేను వేసుకోబోతా ఉన్నాను. ఎవరైనా సరే పేదలైతే చాలు, మా సంక్షేమాన్ని ఇంటి వద్దకి పంపిస్తున్నాను అని పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి మీకోసం 130 బట్టలు నొక్కాను, నా కోసం 2 బట్టలు నొక్కడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగారు. ఏం చెప్పారమ్మా మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి? మేమంతా సిద్ధం అని చెప్పారు. రేపు 13న మనకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మంచికి చెడుకి, పేదలకు పెత్తందారులకు మధ్య జరగబోతున్నటువంటి ఈ పోరాటంలో పేదలందరూ ఒక పక్షాన నిలబడ్డారు అని చెప్పడానికి ఈరోజు మీరు తరలి వచ్చినటువంటి తీరు, మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించినటువంటి తీరు చెప్పకనే చెప్తా ఉన్నాయి. ఈరోజు ధైర్యంగా ఏ జబ్బు వచ్చినా కానీ హాస్పిటల్కి వెళ్ళి కార్పొరేట్ స్థాయిలో వైద్యం చేయించుకోగలుగుతున్నామంటే అది జగనన్న ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో దాన్ని 10 లక్షల రూపాయల నుండి 25 లక్షల రూపాయలు పెంచినటువంటి ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. అలా చెప్పుకుంటూ పోతే గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలకు చేయూత ఇచ్చారు. మన 2 బట్టల ద్వారా మే 13న ఆశీర్వదించడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పకనే చెప్తున్నటువంటి మీ సంతోషంలో తెలుస్తూ ఉంది. మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే ఉత్సాహంతో మనం మే 13న పోలింగ్ బూత్ కి వెళ్ళి మన ఓటు హక్కు వినియోగించుకోవాలి. నర్సరావుపేట ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబు కుమార్తె డాక్టర్ అమూల్య పర్యటన పట్టణంలో స్థానిక 21వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబు కుమార్తె డాక్టర్ అమూల్య మాట్లాడారు. అందరికీ నమస్తే అండి. ఈ రోజు నర్సరావుపేట పట్టణంలో ఉమ్మడి అభ్యర్థి అయిన డాక్టర్ అరవింద్ బాబు గారి కుమార్తెని డాక్టర్ అమూల్యని పర్యటిస్తున్నాను. సమస్యలు అన్ని కనుక్కుంటున్నాము ప్రజల ద్వారా. వాళ్ళు చెప్తున్న సమస్యలన్నీ మేము నోట్ చేసుకుంటున్నాము. ఈ 5 సంవత్సరాల నుంచి ఏ అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు. అలాగే ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు కొన్ని ఆపేశారు. కొంతమందికి వీధి లైట్లు లేవు, కుళాయి వాటర్ లేదు, అట్లానే రోడ్లు సరిగ్గా వేయలేని పరిస్థితి. ఇప్పటిదాకా సంక్షేమ పథకాలు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వము. అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు సరిగ్గా ఇవ్వట్లేదు. ఈ గవర్నమెంట్ మాకేం చేశారని మమ్మల్ని నిలదీస్తుంది. కాకపోతే మేము ఒకటే జవాబు వాళ్ళకి చెప్తున్నాము, ఈ ఒక్కసారి ఉమ్మడి అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారిని అట్లానే టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకుందాము. ఏదైతే సంక్షేమ పథకాలు, ఏదైతే అభివృద్ధి ఆగిపోయిందో ఆ అభివృద్ధి మళ్ళీ అరవింద్ బాబు గారు చేపడతారు. అలాగే ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు కూడా ఆయనకి సహాయం చేస్తారు మనకి పార్లమెంట్ ద్వారా అని మేము చెప్పడం జరిగింది. మేము వాళ్ళకి భరోసా ఇచ్చాము. అలాగే మాకు కూడా వాళ్ళు చాలా స్పందన, వాళ్ళు మమ్మల్ని సొంత మనుషుల్లాగా రిసీవ్ చేసుకున్నారు. మనకి ఈ రోజు చూస్తే డాక్టర్ల సపోర్ట్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. నర్సరావుపేట పట్టణంలో ఉన్న డాక్టర్స్ అందరూ మూకుమ్మడిగా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఈ పర్యటించడం జరుగుతుంది. వారి మాటల్లో కూడా మనం తెలుసుకుందాము వాళ్ళు మనకి ఏ రకంగా సపోర్ట్ చేస్తారు, రానున్న రోజుల్లో వాళ్ళు మనకి ప్రజలకి ఏ విధంగా వైద్యపరంగా ఏ సపోర్ట్ చేస్తారో వాళ్ళు కూడా మాట్లాడతారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని టీడీపీకి చెందిన దాదాపు 100 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ రోజు 41 మరియు 48 డివిజన్ కు చెందిన దాదాపు 100 కుటుంబాలకు పైగా తెలుగుదేశం పార్టీకి చెందిన కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, టౌన్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. విద్యార్థులతో గెలిపించాలని చెప్పి మేమందరం స్వచ్ఛందంగా ఈనాడు పార్టీలో చేస్తున్నాం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పేదల పక్షపాతిగా ఒక జగన్మోహన్ రెడ్డి ముద్ర పట్టాడు. ఎందరో ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించారు, కానీ జగన్ లాంటి పరిపాలన అందించిన నాయకుడు ఎవరు లేరు, ఇక ముందు కూడా రారు. జగన్కి అన్ని విధాలుగా మనం మద్దతు ఇచ్చి
విజయసాయిరెడ్డి పార్లమెంట్కు విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో ఆకర్షితులై వారందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చాలామంది స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, అంటే ఈ ఎలక్షన్స్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య జరుగుతున్నటువంటి ఒక ఎన్నికలుగానే అందరూ భావిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చెప్పింది చేయడు. ఆయన ఎలక్షన్స్లో గెలవడానికి కోసం ఎన్నో రకాలైనటువంటి అబద్ధపు హామీలు ఇవ్వడం, ఆ తర్వాత పేదల్ని సామాన్యుల్ని మర్చిపోవడం జరుగుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేయాలనుకుంటారో అదే చెప్తున్నారు, అదే చెప్పి అదే చేస్తూ ఉన్నారు. ఏ పథకం కూడా ఎక్కడా కూడా ఆపలేదు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పథకాలన్నీ కూడా కంటిన్యూ చేయడం సాధ్యం కాదు. ఇవన్నీ కూడా పేదలని మభ్యపెట్టడానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటిని చేసి చూపించడం కూడా జరిగింది. అలానే ఉద్యోగాలు కానీ పరిశ్రమలు కానీ అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు కానీ సామాన్యులకు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్నింటినీ కూడా గత ప్రభుత్వం కంటే అనేక రెట్లు ఎక్కువగానే చేసి చూపించడం కూడా జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కంటే మించి సంక్షేమ పథకాలు చేస్తానని చెప్తున్నాడు. గతంలో ఇవన్నీ చేయలేరని చెప్పిన వ్యక్తి అంతకంటే మించి చేస్తానని చెప్పడం అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ కోసం మాత్రమే చెప్తారు, ఆ తర్వాత ఏది కూడా ఆయన గుర్తుపెట్టుకోరనని. ఈ క్రమంలో పేదలు సామాన్యులు ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్సీపీకి ఆకర్షితులై ఈ పార్టీకి సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. సుమారుగా 48వ వార్డు నుంచి 40 కుటుంబాల వరకు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వడానికి ముందుకు రావడం, అలానే 51వ డివిజన్ నుంచి వారు కూడా సుమారుగా ఒక 50 కుటుంబాల వరకు కూడా వారు కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ఖలీల్ బాయ్ కూడా ఒక సామాన్యుడు, అందుబాటులో ఉంటాడు. ఏ ఇంటికైనా కూడా పిలిస్తే వెళ్ళగలడు, వారితో పాటు నడవగలడు. అదే నారాయణ గారు ఎక్కడా కూడా కనిపించడు. గత 30 సంవత్సరాల నుంచి మనం నెల్లూరు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏ రోజు కూడా ఆయన ఎవరికి కనిపించేది లేదు. కేవలం ఎలక్షన్స్ కోసం మాత్రమే ఆయన ఈ 5 నెలల నుంచి ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఎన్నికలైన తర్వాత ఎవరికి కనిపించడు అని అందరి అభిప్రాయం. ఈ క్రమంలోనే ఖలీల్ బాయ్ కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ మద్దతు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంది. విజయసాయి రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి సామాన్య కార్యకర్తకు కూడా ఒక బలం వచ్చింది. వైఎస్ఆర్సీపీ అంటే అభిమానించే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విజయసాయి రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ముందుకు వస్తూ ఉన్నారు. తప్పకుండా ఒక మంచి మెజార్టీతో ఖలీల్ బాయ్ గెలవడం కానీ, విజయసాయి రెడ్డి గారు అయితే మంచి మెజార్టీతో గెలుస్తాడని ఇది ఎప్పటి నుంచో కూడా అందరూ కూడా చెప్తున్నటువంటి అభిప్రాయమే. మరి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 సీట్లు కూడా తప్పకుండా గెలుస్తుందని ప్రతి ఒక్కరి నమ్మకం. భగవంతుని ఆశీస్సులతో జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి. జరగబోయే ఎన్నికల కురుక్షేత్రానికి మేము సిద్ధమే అంటున్న వైసీపీ పార్టీ శ్రేణులు. ఇంతవరకు చేసిన అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు చాలు, ఇక అందరి లెక్కలు తేలుస్తాం. స్టూడెంట్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.